నమస్తే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42% రిజర్వేషన్లు ఏదైతే ఉన్నదో దాన్ని అమలు చేయాలని చెప్పేసి మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఏబీసీ సంఘాలు. అయితే సర్పంచ్ ఎలక్షన్లకు డిసెంబర్లో వెళ్తామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది నిన్న క్యాబినెట్లో. ఒకసారి మాట్లాడడం ఇదే అంశం మీద ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షులు నరసింహనాయకుడు. నమస్తే అన్న. నమస్తే. సో ఏం చెప్తారు? ప్రభుత్వం ఏమో 42% రిజర్వేషన్ ఇవ్వకుండా అంటే మామూలుగా పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి ప్రకటించి సర్పంచ్ ఎలక్షన్కి అయితే పోతా ఉన్నారు. మీరేం చెప్తారు? మేమేం చెప్తున్నామంటే అంత హడావిడి చేసి ఎలక్షన్ పోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఆగిరు ఈ రేపు కోర్టులో తీర్పు 24 తారీఖు వస్తుంది కాబట్టి అప్పుడు రకన్నా ఆగాల్సింది. ఆగిన దాని తర్వాత స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఇన్ని రోజులు మాకు నమ్మించి ఇప్పుడు సడన్గా గొంతుకు వస్తా అంటే అది కుదరని పని. ఎందుకంటే రాబోయే కాలంలో బీసీ ఎస్సీ ఎస్టీలు అందరం ఏకమవుతున్నాము. ఇప్పుడు నుంచే ఏకమవుతున్నాం. ఎందుకంటే మొన్న బంద్ మీరు చూశారు ఏ విధంగా బంద్ చేసినాం. అప్పుడు ఇట్లా మేము మా సంఘంగా అందరం మేము మద్దతు ఇచ్చినాం. రేపు ఒకవేళ 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్ పోతా అంటే ఆ ఎలక్షన్కి మేము అడ్డుకుంటాము. రాష్ట్రంలో అగ్గిగుండంగా మారుస్తాం. ఎందుకంటే మేమెంత ఉందో మాకు అంతా ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి ఉన్నారు కాబట్టి బీసీ కాబట్టి వాళ్ళకు కూడా మేము మద్దతు ఇస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఎంపీలు కావచ్చు, 2 బీజేపీ పార్టీలు ఇట్లా ఎంపీలకు వాళ్ళ ఇళ్ళ ముంగట ధర్నా చేస్తాము. వాళ్ళకి రాజీనామా చేసే వరకు మేము విడిచిపెట్టామని చెప్పేసి మేము ఆ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు మీకు బీసీ అనుకుంటే ఏదో కాంగ్రెస్ చేస్తుంది అని తీసుకొచ్చారు. కానీ ఏడనే ఉన్నదంతా మీ శాఖలు మొత్తం మీ రెడ్లే ఉన్నారు. కానీ బీసీలు ఏడు ఉన్నారు, ఎస్సీలు ఏడు ఉన్నారు, ఎస్టీలు ఎక్కడ ఉన్నారు? బహుజన కులాలు ఏడో కనిపిస్తున్నాయి, ఏడో లేవు. ఏదున్నా వాళ్ళే ఉన్నారు. అక్కడేమో రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడు, ఇక్కడ క్యాబినెట్ జరిగినటువంటి అని ఈయన ప్రకటిస్తారు శ్రీనివాసరెడ్డి. నీకు ఇంకా బహుజనాలు లేరా? వేరే వాళ్ళు లేరా? బీసీలు లేరా? లేకపోతే ఎస్టీలు అయితే లేరు. లేకపోతే దానికి వీళ్ళు ఉన్నారు కదా, సీతక్క ఉంది కదా, మరి వాళ్ళ వీళ్ళతో ప్రకటించవచ్చు కదా. అంటే ఆడ కూడా అనగానుగా ఒత్తుతారు. ఎందుకంటే వాళ్ళే పై చేది ఉండాలి. మేము రెడ్లము మాదే. ఇంతకుముందేమో వెల్మ దూరాలు పరిపాలించిండు, ఇప్పుడేమో వీళ్ళు పరిపాలిస్తారు. అది ఎక్కడ న్యాయం అవుతుంది? మీరు ఉన్నటువంటి ఎంత, మీరు ఎంత శాతం, మీరెంత, మీ బలం ఎంత, మాదెంత, మా బలగం ఎంత? అంతేగా న్యాయంగా ఉండాలి కదా. మాకు రావాల్సిన వాట మాకు కావాలి కదా. అది కాకుండా ఏదో చేస్తాం అంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. మేము ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాము. లేదంటే మీరు చలో అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళండి, మోడీ దగ్గర కూర్చోండి, రాష్ట్రపతి దగ్గర కూర్చొని దీన్ని బిల్ పాస్ చేయండి. లేని పక్షం లేదంటే చలో రాజ్భవన్ పెట్టి ఇప్పుడైనా ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ధర్నా పిలిపించారా? మేము బీసీలకు మేము చట్టసభలో మన ఇది చేసినాం, దానికి మేము పార్లమెంట్కి పంపించినాము, అదేవిధంగా మన రాజ్భవన్ పంపించినాము అని చెప్పేసి దీనికి ఆమోదించని ఒక్కసారైనా ధర్నా చేసిరా? చేయలే కదా. మరి మీరు చేయాలి, వాళ్ళు చేయకుండా ఏదో నామ మాత్రం మేము చేస్తున్నాం ఎక్కడ చేస్తారు? క్లియర్ కనిపిస్తుంది కదా. గ్రామ స్థాయిలో చిన్న అబ్బాయిని అడిగినా కానీ వాళ్ళు చెప్తారు, వీళ్ళంతా నాటకాలు ఆడుతారు కాంగ్రెస్ వాళ్ళు ఓట్ల కోసం. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం, బీహార్లో ఏదైతే మీకు కాంగ్రెస్ పట్టిందో గతి అదే విధంగా ఇక్కడ కూడా పడుతుందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే బిల్లు గవర్నర్ దగ్గర ఉంది కదా, మళ్ళీ కలిసే ప్రయత్నం ఏమైనా చేసిరా ఇన్న బిల్లు ఆమోదం కోసము? మా సంఘం తరఫున అయితే మేము చేసినాం, కానీ అపాయింట్మెంట్ ఇస్తలేరు కాబట్టి తొందరలోనే ఒకవేళ మేమేమంటున్నాం అంటే ఇక్కడ మీకు కాకపోతే ఆయన ఒక గవర్నరు రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఆయన ఉన్నారు, వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నాడు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల కోసం ఉన్నటువంటి మీరు అన్ని కోణాలు ఆలోచించి దానికి ఆమోదిస్తేనే ఈరోజు నోటికాడ వచ్చిన ముద్దని మీరు లాక్కున్నట్టు చేస్తున్నారు. అది కాదు అని అంటున్నాం. సో అంటే రిజర్వేషన్లు కావాలని కోసమే ఇది ప్రకటించడం జరిగింది, ఇది డిక్లరేషను. సో కామారెడ్డి మళ్ళీ పార్టీ పరంగానే ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్తే దీన్ని ఎట్లా చూడాలి? అది నాటకం ఆడుతున్నారు అండి. కాంగ్రెస్ వాళ్ళు నాటకం ఆడుతున్నారు. ఎందుకంటే పోమనగా పొగబెట్టినట్టు. ఎక్కడ మీరు అనుకోండి, మీకు తెలియదా ఇవన్నీ ఉంటాయని? ఏమంటే మన కోర్టు ఉంటుంది, అది మన చిన్న సమస్యలు ఉంటాయి, మీకు తెలియదా? అన్ని వాళ్ళు ఏంటంటే ఎలక్షన్ ముంగట బీసీలో ఎస్సీ ఎస్టీలో ఓట్లు కావాలి, మేమేదో హామీ ఇస్తున్నాం, ఏదేదో చేస్తామని మభ్యపెట్టి ప్రభుత్వం గెలవాలని చూసిరు. ఏదో మేమే అనుకున్నామంటే అరే చేస్తారు కదా, ఇన్ని రోజులు వీళ్ళనే జైల్లో కాంగ్రెస్ వాళ్ళు చేస్తారనే ఉద్దేశంతో మేము సపోర్ట్ చేసి ఈరోజు కాంగ్రెస్ అధికారం వచ్చింది. కానీ రేపు ఇప్పుడు ఒకవేళ మీరు అటు ఇటు ఏమైనా అయిందనుకో, కానీ రేపు మాత్రం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో భవిష్యత్ అసలు ఉండకుండా మేము చేస్తాం. అయితే ఇప్పుడు ఈ సంబంధించి రిజర్వేషన్ సంబంధించి అంటే టికెట్లు ఇచ్చినా కూడా గెలిచే అవకాశం ఉంటుందా మరి బీసీలకు? మొత్తం 100% ఉంటుంది. మీరు మొన్న చూసిరు కదండి, మన జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ ఏ మెజార్టీతో గెలిచారు. అక్కడ దీపక్ రెడ్డి అనేట ఆయన అసలు డిపాజిట్లే కోల్పోయిండు. ఇంకో ఆమె కూడా పోయింది.
కాబట్టి క్లియర్గా అనిపిస్తుంది కదా. బీసీలు ఎక్కడ ఉప ఎన్నికలు ఉండే అదే హుజూరాబాద్లో గెలిచిండు, మన ఇక్కడ నాగార్జున సాగర్ గెలిచిండు, అందరు గెలిచారు కనిపిస్తూనే ఉంది. కాబట్టి అట్లా ఏముండదు. తప్పకుండా బీసీల రాజ్యం కావచ్చు, బహుజన రాజ్యాంగం రాబోతుంది రేపు రాబోయే కాలంలో అని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు తెలంగాణలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ లేకుండా ముందుకు పోతాం అంటే మేము ఒప్పుకునేది లేదు. కంపల్సరీ ఈ ప్రభుత్వానికి మేము అడ్డుకుంటాం. అంటే ఎన్నికలను అడ్డుకుంటారు ఇప్పుడు 100% ఎన్నికలను అడ్డుకుంటాం. మరి ఇప్పటికే లేట్ అయింది కదా, ప్రభుత్వం ఆలోచన చేసే ఇప్పుడు దాన్ని ముందుకు వెళ్ళాలని చేస్తే లేట్ అయింది. ఎందుకైంది? మాకు ఏదైతే ఉందో దానికి తొందరగా కంప్లీట్ చేయండి. అది ఏదైతే మన కోర్టులో ఉన్నటువంటి 4 రోజులు ఉంది కదా, 4-5 రోజులు ఉంది, విచారణ ఉంది కదా, 24 తారీఖు టైం ఉంది. అప్పుడు ఆగాల్సింది కదా. మరి ఆగకుండానే దానికన్నా ముందు ఏదంటే మేము ఎన్నికలకు వెళ్ళిపోతాం అంటే అది కాదు కదా. ఈ స్థానిక సంస్థలు తర్వాత పెడతా ఉంటారు, ఏదేమో సర్పంచ్ ముందర పెడతామంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనుకుంటారు ఏంటంటే మేము మొన్న గెలిచినాం, దీని ఊపులో ఉన్నాము, గెలిచిపోతామని అనుకుంటారు. కానీ అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే ఆడ గెలిచినా ఎందుకు ఒక బీసీ బిడ్డ గెలిచిండు, బహుజన వర్గాల బిడ్డ గెలిచిండు. కాబట్టి అట్లా ఏమి ఉండదు. ఊర్లలో కంపల్సరీ గ్రామ స్థాయిలో చిన్న మారుమూల గూడాలలో ప్రాంతంలో ఈ బీసీ అనేది ఒక పాగిపోయింది. కాబట్టి కంపల్సరీ దృష్టిలో పెట్టుకోవాలి మీరు, లేకపోతే మీకు ఈ ఎలక్షన్లో కథం క్లోజ్ అయిపోతారని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను.